నాకు డైరెక్టర్ కంటే ముందు దివాన్ తెలుసు. సో దివాన్ యాజ్ లైక్ మై బ్రదర్. దీవాన్ అయితే ఎడిటింగ్లో నేను ఎప్పుడు పిలిచినా ఎప్పుడు చేద్దామన్నా వద్దు బ్రో ఇప్పుడు వర్క్ ఉంది అది ఒక్కసారి కూడా అట్లా అండి. సరే చేద్దాం ఈ చేంజెస్ కానీ నేనన్నా చేంజెస్ వద్దు దీవాన్ ఇది బాగాలేదు కట్ చేయి ఇది చేయి ఏమన్నా ఆయన చేస్తుండే ఒక పాజిటివ్ నా ఒక అన్నలాగా. అండ్ దెన్ దివాన్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కొద్దిగా. నా మ్యూజిక్ కంటే దివాన్ ఎడిటింగ్కే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. హే గాయ్స్, వెల్కమ్ టు వి డ్రామా 10. ఈరోజు మనతో ప్రియురాలు వెబ్ సిరీస్ టీమ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళ మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు. సో లెట్స్ చిట్ చాట్ విత్ దెమ్. హాయ్. ఓకే, ఎలా ఉన్నారు? దివాన్ గారు, ట్రైలర్ని ఎన్ని వర్షన్స్ కట్ చేశారు? 2-3 వర్షన్స్ కట్ చేసాం. ఫైనల్లీ డైరెక్టర్ ఒక మంచి కాన్సెప్ట్ వచ్చాడు, ఇలా చేద్దాం బ్రో బాగుంటుంది, ఇలా లవ్ స్టోరీ లైన్ చేద్దామని. సో అలా కట్ చేసి మంచి మ్యూజిక్తో రిలీజ్ చేస్తాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏ వర్షన్ ఫైనల్ చేశారు మొత్తం? డైరెక్టర్ ఎడిటర్గా మీరు ఈ ప్రాజెక్ట్ ఎలా జాయిన్ అయ్యారు? డీకే నాకు ఫ్రెండ్, ప్రీవియస్ ఆల్రెడీ ప్రాజెక్ట్ డన్ చేసాము, మేము ఎడిట్ చేసాము. ఈ ప్రాజెక్ట్ ఒక వెబ్ సిరీస్ ఉంది ఇట్లా చేయాలన్నప్పుడు స్టోరీ వినేసి చాలా మంచిగా అనిపించింది. సో ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ వదులుకోకూడదు అని సో నేను ఎడిట్ చేయాలి, ఆ స్క్రీన్ పైన ఏదైతే ఉందో నా పేరు పడాలి అని నేను డీకేతో ఇంకా స్టోరీ డిస్కషన్. మీకు కనెక్ట్ అయిందా ఏమన్నా స్టోరీలో? అలా ఏం లేదండి, కానీ నేను యాజ్ ఆడియన్గా ఫస్ట్ ఆడియన్గా చూసా కదా, చూసిన ప్రతి ఆడియన్ ఎక్స్పీరియన్స్ ఒక వాళ్ళ స్టేజ్ ఆఫ్ లవ్లో పక్క ఒక టచ్ అవుతుంది ఒకటి, కానీ చాలా బాగా వచ్చింది అవుట్పుట్. మీరు అన్నట్టుగా యాజ్ అన్ ఆడియన్గా మీకు ఎలా అనిపించింది? వేరే వెబ్ సిరీస్తో కంపేర్ చేస్తే ఇది ఎలా అనిపించింది? మార్కెట్లో చాలా వెబ్ సిరీస్ వస్తుంటాయండి, అంటే మీరు చూసుకోండి మా క్వాలిటీ కానీ అండ్ మా మ్యూజిక్ కానీ, మా మ్యూజిక్ చరణ్ మాట్లాడితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. ఇవేందో మా ప్రోడక్ట్ దగ్గరకు వస్తే చాలామంది బయట ఆర్ఆర్ కానీ డబ్బింగ్ కానీ తగ్గుతారు, కానీ మేము అక్కడ ఎక్కడ తగ్గకుండా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి మా సైడ్ నుండి, మంచి ఎఫర్ట్స్. సో మంచి కెమెరామ్యాన్ ఉన్నప్పుడు, మంచి యాక్టర్ ఉన్నప్పుడు, సో డైరెక్టర్ ఎక్కడ తగ్గకుండా, మా ప్రొడ్యూసర్ అయితే ఏమి. సో మాకు ప్లస్ అయింది ఏంటంటే మ్యూజిక్ చరణ్ ఎఫర్ట్స్కి. మీరు ట్రైలర్ చూసారా? చూసాను. ఎట్లా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. తను చెప్పినట్టుగా తను ఒక స్టోరీ రాసి అంటే ఒక స్టోరీని కొంచెం చిన్నగా రాసి దాన్ని ట్రైలర్లా కన్వర్ట్ చేశారని చెప్పారు కదా, అది కనిపిస్తుంది ఒక సీక్వెన్స్లా. పడిపోతారు మా ప్రియురాలు ప్రాజెక్ట్ లవ్లో పడిపోతారు ఆడియన్స్ అందరూ. సో ఇక మీ అందరికీ చూపించాలని మా ప్రాజెక్ట్. డైరెక్టర్తో మీరు చాలా టైం స్పెండ్ చేశారని విన్నాను. సో మీ ఇద్దరి మధ్యలో జర్నీ ఏమైనా మూమెంట్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? స్టార్టింగ్ రఫ్ కట్ దగ్గర నుండి ఫైనల్ లాక్ వేసే వరకు ఎడిటర్ ఉన్నాడు పక్కన డైరెక్టర్. సో చాలా క్లాషెస్ కూడా అయితే, ఈ సీన్ కావాలి, ల్యాగ్ ఎక్కడ ఉంది కట్ చేసి, తనకి ఎట్లా కావాలి, అట్లా 3 ఎపిసోడ్స్ లాక్ చేసాం. అంటే ఎడిటింగ్ మొత్తం ఈజీ అయిపోయిందిరా? అబ్బాయి ఏంద్రా ఈ బాధ ఎంత అంటే లేదు, నేను చాలా ఎంజాయ్ చేస్తాను వర్క్ సీరియస్లీ. వేరే బయట అదర్ ప్రాజెక్ట్స్ చేస్తుంటాం, లైక్ రీల్స్ ఎడిట్ చేస్తాం అండ్ కంటెంట్ వీడియోస్ చేస్తుంటాం అండ్ వ్లాగ్స్ ఎడిట్ చేస్తాం అండ్ బిజినెస్ కొన్ని వీడియోస్ వస్తాయి బయట. అవన్నీ చేసేటప్పుడు మన నేమ్ బయటికి వెళ్ళదు. ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రియురాలు, అందులో మన నేమ్ రిప్రజెంట్ పడుతుంది కదా స్క్రీన్ పైన, అప్పుడు మనకు అనిపిస్తుంది వా చూసుకుంటారు ఆడియన్స్ అని. మంచిగా ఇంకా ఎంజాయ్ చేస్తాను నేను చాలా వర్క్. 3 ఎపిసోడ్స్ ఆ లవ్ స్టోరీ, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఆ ప్రాజెక్ట్ ఆడియన్స్ చూసి వాళ్ళ లవ్ని వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ది మన సొసైటీ మార్కెట్లో బయట లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ మంది ఉంటారు. మీరు మా ప్రాజెక్ట్ చూడండి, కనెక్ట్ అవుతుంది మీకు. ఇది నా అంటే ఒక ఎమోషనల్ అవుతారు. మా హీరో ఏదైతే ఉన్నో మా క్యారెక్టర్ ఉదయ్, ఆ అబ్బాయి చేసిన పర్ఫార్మెన్స్, తను యాక్ట్ చేసేసాడు, జీవించేసాడు అనొచ్చు. అండ్ ఆ అమ్మాయిలు అబ్బాయి లైఫ్లోకి ఎట్లా వచ్చారు, సో పక్క మీకు నచ్చుతుంది, చూడండి. అమ్మాయిలలో మీకు బాగా యాక్ట్ చేస్తారని ఎవరు అనిపించింది? సో నాకైతే జోయా క్యారెక్టర్, ఏం పేరు అమ్మాయి పేరు? ఖుషి అమ్మాయి చాలా బాగుంది యాక్టర్. నేను చాలా బాగుందా, బాగా యాక్ట్ చేసిందా? బాగా యాక్ట్ చేసింది. పాయల్ పర్ఫార్మెన్స్. జోయా అన్నారు, ఇప్పుడే ఖుషి అన్నారు. జోయా బాగుంది. ఓకే, జోయా బాగుంది, ఖుషి పాయల్ బాగా యాక్ట్ చేసింది. జోయా కూడా బాగా యాక్ట్ చేసింది అండ్ రష్టి కూడా బాగా యాక్ట్ చేసింది. 3 అమ్మాయిలు. లేదు, నేను స్టోరీ పెట్టా ఇన్స్టా ఫైనల్ లాక్ అన్నప్పుడు ఒక నేమ్ ఇచ్చా, ముద్దు గుమ్మలు అని మా ప్రాజెక్ట్ అమ్మాయిలకి. సో మా ముద్దు గుమ్మల్ని మీకు పరిచయం చేయడానికి వెయిట్ చేస్తున్నాను. మీరు చూడండి, నాకు నచ్చిందా, నాకు పర్ఫార్మెన్స్ అంతా ఓకే. సో ఆడియన్స్ ఆ ముగ్గురు కరెక్ట్గా చేశారు. ఓకే, పక్కన పెట్టేసి ఒక పేరు చెప్పండి. చెప్పాను కదా, ముగ్గురు పేర్లు చెప్పారు. పాయల్, ఖుషి. సరే పోనీ, ఈ వెబ్ సిరీస్లో 3 ఎపిసోడ్స్ ఉన్నాయి కదా,
మీకు పర్సనల్ ఫేవరెట్ ఎపిసోడ్ ఏది? నాకు 3 బాగా నచ్చాయి కానీ థర్డ్ది బాగా కనెక్ట్ అనిపించింది. సో స్టోరీ చూసే ఆడియన్కి కానీ ఫస్ట్ మేము రిలీజ్ అయిన ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ వెయిట్ చేస్తారు ఆడియన్స్. దట్ థర్డ్ ఎపిసోడ్ నాకు చాలా బాగా నచ్చింది. అది మా డైరెక్టర్ ఓన్ స్టోరీ, మా డైరెక్టర్ బయోపిక్ అనొచ్చు కానీ కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఓకే. ఇన్సిడెంట్స్ మరి అంత సేమ్ సింగర్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. ఓకే. మీకు నచ్చుతుంది. ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మ్యూజిక్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి కమెంట్స్ వచ్చాయి. మీరేమనుకుంటున్నారు? మీకు ఎలా అనిపించింది మ్యూజిక్? ట్రైలర్ చూసుకుంటే మ్యూజిక్ పైన చాలా కామెంట్స్ వచ్చాయి బాగుందని. అండ్ బయట చాలా వరకు మంచి ఫ్రెష్గా వచ్చింది, ఫీల్ గుడ్, కరెక్ట్ యాప్ట్ అయింది. అంటే ఒక ఫ్రెష్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్తో మేము తీస్తున్న ప్రాజెక్ట్. అండ్ మీరు మా సిరీస్ చూస్తే ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో ఈవెన్ దో ఫస్ట్ ఎపిసోడ్ మ్యూజిక్ జరిగిన మా డైరెక్టర్కి నచ్చిన ఇంకొక బెస్ట్ ఇద్దామని, ఈవెన్ దో మా క్రూ ఒకసారి కూర్చొని చూసుకున్నా ఇంకా కొంచెం కావాలంటే మా మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. వీళ్ళకి ఇదే ఎక్కువ అని అయితే లేదు, ఇంకా మంచిగా ఇద్దాం. అవుట్పుట్ మాది వస్తుందంటే బిఫోర్ నైట్ మేము అక్కడ స్టే చేసి స్టూడియోలో వర్క్ చేసుకొని ఆడియన్స్కి మంచిగా ఇవ్వాలండి. సో ఫర్దర్ అందరు కొత్త వాళ్ళం ప్రాజెక్ట్స్, మా ఫర్దర్ ప్రాజెక్ట్స్ అయినా ఒక మంచి పిల్లర్స్ అయితే ఉన్నారు మాకు, మా టీంకి. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్న శ్రీ విద్యా, సినిమాటోగ్రఫీ తీసుకున్న మా డైరెక్టర్, ఎవరు వద్దు ఇంకా చాలు ఇక్కడితో అనే వాళ్ళైతే కాదు, మంచి అవుట్పుట్ ఇద్దామని. మీకు ట్రైలర్లో మ్యూజిక్ బాగా అనిపించింది మీరు అంటారు. ఈవెన్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయినా చూడండి, కంప్లీట్ 3 ఎపిసోడ్స్ మీరు పడిపోతారు, ఇంకా ప్రియురాలతో లవ్లో పడిపోతారు. ఆ మ్యూజిక్ మీరు కింద డిస్క్రిప్షన్లో వెళ్ళి ఎవడు మ్యూజిక్ డైరెక్టర్ని చూస్తారు. అండ్ ఒక పర్టికులర్ సీన్లో, ఏ పర్టికులర్ సీన్లో మీకు ఇక్కడ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది అనిపించింది మీకు? క్లైమాక్స్లో మీకు అనిపిస్తుంది అనమాట హీరోయిన్స్ ఇట్లా, అప్పుడు మీరు ఆల్రెడీ ఏడ్ చేసి ఉంటారు, మీరు సిరీస్ చూస్తున్న మధ్యలో ఎమోషనల్ అయిపోయి ఉంటారు, కానీ ఆ పాట వచ్చినప్పుడు ఎక్కేస్తుంది, మీకు ఇంజెక్ట్ అవుతుంది స్లోగా. ఫైనల్గా మీ వెబ్ సిరీస్ని ఆడియన్స్ ఎందుకు చూడాలనుకుంటున్నారు మీరు? ఎందుకు చూడాలని ఎందుకు చూడాలి అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ప్రియురాలు అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో వాళ్ళ ప్రియురాల్ని వాళ్ళు గుర్తు చేసుకోవడానికైనా సరే ఒకసారి చూడండి. మరి అమ్మాయిలు ఆటోమేటిక్గా చూసిన తర్వాత వాడి ప్రియుడు గుర్తొస్తాడు డెఫినెట్లీ, అమ్మాయి ప్రియుడు. అండ్ మీరు చెప్పండి. సో అంటే మీ పాస్ట్ని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోవడానికి అండ్ కొంచెం చూసినంతసేపు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు. సో డెఫినెట్గా చూస్తే మీరైతే ఇదేంది అనే ఫీలింగ్ మాత్రం రాదు. అందరూ కనెక్ట్ అవుతారు, డెఫినెట్గా అందరు కనెక్ట్ అవుతారు. It's an emotional roller coaster ride which will go up and down. So for like if you have loved and you failed, then you should watch our web series. ఇది ఒక్క ముక్కని తెలుగులో చెప్పొచ్చు కదా? నేను కష్టపడి తీసిన నా కోసమైనా చూడండి కూడా. Why don't you say this single line in Telugu for the audience? నా కోసం చూడండి. నా కోసం చూడండి. Okay, definitely చూస్తారు. One more అంట. నా కోసం చూడండి ప్లీజ్. ప్రియురాలు నా వెబ్ సిరీస్ ప్రియురాలు వెబ్ సిరీస్ నా కోసం చూడండి, అందరు చూడండి ప్లీజ్. నేను తీసిన ప్రియురాలు. ठीक है, one more episode. నా కోసం చూడండి. నేను बीच में इंटरव्यू. Thank you. ఓకే నా డన్. యా డికే గారు ఎందుకు చూడాలంటే చేసిన వర్క్ చూడాలి, బట్ ఫ్రెండ్షిప్, లవ్ అండ్ ఒక ట్రస్ట్ మీరు అందరూ రికాల్ చేస్తారు, అందరి లైఫ్లో ఉంటుంది. అది రికాల్ చేస్తారు. చూస్తే ఒకటి కదా అంటే గుర్తు చేస్తే వస్తుంది మైండ్లో, బట్ అది చూస్తే అరే ఇది నేనే కదా, ఈ క్యారెక్టర్ నాదే కదా ఫీల్ అవుతుంది. ఆ ఫీల్ కోసం మనం చూడాలి ఒక్కసారి. దివాన్ గారు ప్రాజెక్ట్ అయితే బాగా వచ్చింది. సో ఆడియన్స్కి ఎందుకు చూడాలి అంటే, మన లైఫ్లో లవ్ అనేది ఏదో ఒక పార్ట్, స్కూల్ అయ్యొచ్చు, కాలేజ్ లైఫ్ అండ్ మన ఆఫీస్, ఎక్కడో చోట అనేది ఉంటుంది లవ్. సో మీరు వాళ్ళని ఒకవేళ మీరు సక్సెస్ అయితే హ్యాపీ, అండ్ వన్స్ మీరు బ్రోక్ అయితే మీ ప్రియురాల్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడానికి మా సిరీస్ చూడండి. అలానే ఏడిపిస్తామని సిరీస్ చూసి ఏడ్చండి అని కాదు, కనెక్ట్ అవుతారు. Please watch ప్రియురాలు వెబ్ సిరీస్ ఆన్ వైకుంఠ మీడియాస్ కమింగ్ సూన్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఈరోజు చాలా మీ వాల్యుబుల్ టైం తీసుకొని మా దగ్గరికి వచ్చినారు. అండ్ మీ వెబ్ సిరీస్ చూస్తే డెఫినెట్గా నాకు బాగా నచ్చింది. అండ్
మిమ్మల్ని చూస్తే ట్రైలర్ చూస్తే నాకు అది డెఫినెట్గా హిట్ అవుతుంది అనిపిస్తుంది. గైస్ ప్లీజ్ డూ వాచ్ ప్రియురాలు వెబ్ సిరీస్ ఆన్ వైకుంఠ వీడియోస్. థ్యాంక్ యూ. Do watch.